మనం ఇప్పటివరకు హాస్పిటల్ స్కామ్స్ గురించి అవ్వచ్చు, లేకుంటే ఇన్సూరెన్స్ స్కామ్‌ల గురించి అవ్వచ్చు, రివ్యూస్ స్కామ్స్ గురించి అవ్వచ్చు, ఇలా రకరకాల స్కామ్స్ గురించి మాట్లాడుకున్నాము. బట్ ఈ వీడియోలో ఫుడ్ వ్లాగింగ్ చేస్తూ ఎవరైతే ఇన్‌ఫ్లుయెన్సర్‌లు ఉంటారో వీళ్ళు స్పాయిల్ చేస్తున్నారు హోటల్స్‌ని. వీళ్ళు స్కామ్ చేస్తున్నారు. ఎవరైతే ఆ హోటల్ మేనేజ్‌మెంట్ దగ్గర, ఆ హోటల్ ఓనర్స్ దగ్గర ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారు, ఎక్స్‌టార్షన్ చేస్తున్నారు. దాని గురించి మాట్లాడుకుందాం. నిన్న ఒక పర్సన్ చెప్పినది విన్న తర్వాత అరే! ఇంత జరుగుతుందా? అని చెప్పి అనిపించిందనమాట. చాలా మందున్నారు ఫుడ్ వ్లాగర్స్. వాళ్ళు మెజారిటీ వ్లాగర్స్ ఎలా చేస్తున్నారు? ఏంటి? 3 పార్ట్స్‌గా డివైడ్ చేస్తే ఎవరు ఎలాంటి బిహేవియర్ అనేది కూడా మాట్లాడుకుందాం. వీడియోని లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. హైప్ చేయండి. లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్‌గా మూవీ రివ్యూస్‌లో అవ్వచ్చు, ఇంకా ఏ రివ్యూస్‌లో అయినా అవ్వచ్చు, ఈ ఫస్ట్ నెగెటివ్ మార్కెటింగ్ అనేది చాలా ఇంపాక్ట్ ఉంటది. టక్కన ఒక సినిమా వస్తే బాలేదు అని చెప్పేసి అనుకో దానికి యూజర్ ఎంగేజ్‌మెంట్ ఎక్కువుంటది. అలాగే ఇక్కడ కూడా ఆ నెగెటివ్ మార్కెటింగ్ అనేది ఎక్కువ. వాళ్ళేం చేస్తారు, మేము బ్రూటల్లీ హానెస్ట్ అనే ఒక పదం యూజ్ చేసి మేము చాలా ఫెయిర్ ఉంటాము, మేము చాలా అథెంటిక్‌గా మాట్లాడతాము, ఎగ్జాక్ట్ రివ్యూస్ ఇస్తాము అని చెప్పి ఆళ్ళు చెప్తుంటారు. ఆళ్ళు చెప్పిన తర్వాత ఏదో ఒక హోటల్‌కెళ్తారు. ఆ హోటల్‌కెళ్తారు, తింటారు. మాకు అది నచ్చలేదు, ఇది నచ్చలేదు అని చెప్పి టక్కని చెప్పేస్తారు. అది నిజమా? అబద్ధమా? అనేది ఎవ్వరికీ తెలీదు. ఎందుకంటే బ్రూటల్లీ హానెస్ట్ అనే ఒక పదం యూజ్ చేస్తారు కాబట్టి, ఒకవేళ అది నిజం కాకపోయినా కూడా నిజం అని నమ్మాల్సొస్తదనమాట. ఈ ఫుడ్ వ్లాగ్స్‌ని గాని, లేదా ఫుడ్‌ని గాని సజెస్ట్ చేస్తున్నాము అనే భ్రమలో మనల్ని ఉంచుతారనమాట. ఇలా చాలా హోటల్స్ నష్టపోతున్నాయి. అలా నష్టపోయిన హోటల్స్‌లో కొంతమంది ఒక పర్సన్ అతనితో నిన్న మాట్లాడినప్పుడు అతను చెప్పిన విధానము, అతను ఎంత డబ్బులడిగారు, ఎవరడిగారు అనేది కూడా మాట్లాడుకుందాం డౌన్ ద లైన్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ అన్‌ఫెయిర్ జడ్జ్‌మెంట్స్ ఒకటనేది ఒకటుంటదనమాట. ఏదో ఒక టైంలో ఎళ్తారు. ఏదో ఒకటి ఆర్డర్ ఇస్తారు. బిజీగా ఉండే టైంలో వెళ్ళినప్పుడు ఏమైతది, వీళ్ళు ఒక వ్లాగర్‌గా ఉన్నప్పుడు వీళ్ళకి చిన్నపాటి ఇగో ఉంటది. మేము వెళ్ళాము, మమ్మల్ని పట్టించుకోలేదు సరిగ్గా. చాలా మంది వస్తుంటారు. చాలా మందితో పాటు నువ్వు ఒకడివి. ఓకేనా? వాళ్ళని పట్టించుకోవాలనే రూల్ లేదు. ఎందుకంటే ముందు వచ్చిన వాళ్ళకి సీట్ అలొకేషన్ చేయాలి. వాళ్ళని పట్టించుకోవాలి. అందరితో పాటు నువ్వు. నీకున్న ఈ చిన్నపాటి ఇగో ఏదైతే ఉంటదో ఆ ఇగోకి డిస్టర్బ్ అవుతావు నువ్వు. డిస్టర్బ్ అయినప్పుడు ఏందంటే ఇంకా ఆ డిస్టర్బెన్స్ మూడ్‌లోనే తింటావు నువ్వు ఫుడ్. తిని ఆ ఫుడ్ నాకు నచ్చలేదు, ఇది నచ్చలేదు, అది నచ్చలేదు, ఇది నచ్చలేదు అని చెప్పి రివ్యూ రాసేస్తావు. యాక్చువల్లీ తప్పెవరిది? లేదు నువ్వు నేను ఫుడ్ వ్లాగింగ్ చేయాలి అనుకుంటున్నాను అన్నప్పుడు నువ్వేమి చెకింగ్ ఇన్స్‌పెక్టర్ కాదు కదా! సడెన్‌గా ఎళ్లి చెక్ చేయడానికి. ఒక రోజు ముందో, ఒక గంట ముందో ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయటమో, లేకుంటే వెయిట్ చేసి కొంచెం సేపు ఆగిన తర్వాత, ఆ రష్ తగ్గిన తర్వాత నువ్వు తిన్నప్పుడు నీకు ఆ టేస్ట్ ఎలా ఉంది ఏంటి అని తెలుస్తది. నువ్వు అప్పటికే ఒక అభిప్రాయానికి వచ్చేసుంటావు. ఆ అభిప్రాయాన్ని ఆ ఫుడ్ మీద చూపిస్తుంటావు. ఇలా కూడా రివ్యూస్ ఇచ్చి హోటల్స్‌ని బద్నాం చేసిన వాళ్ళు చాలా మందున్నారు. నిన్న మాట్లాడిన ఎవరైతే పర్సన్ ఉన్నాడో ఆ పర్సన్ కూడా ఇదే కేటగరీలోకొస్తాడనమాట. ఇదొక ఫుడ్ వ్లాగింగ్. నార్మల్‌గా ఫుడ్ వ్లాగర్స్ ఎవరైతే ఉంటారో ఒక 3 టైప్స్ ఉంటారనమాట. వీళ్ళు ప్యాషన్‌తో ఉంటారు. అంటే లైక్ వీళ్ళు ఒక 2-3 టైమ్స్ ఎళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 'స్ట్రీట్ బైట్ రవి' ఆయన తర్వాత పెయిడ్ ప్రమోషన్స్ చేశారనుకోండి. ఆయన ఒక 2-3 టైమ్స్ ఎళ్తాడు. ముందెళ్తాడు, దాని తర్వాత వెళ్తాడు. 3 సార్లు వెళ్లి అతను ఫుడ్ నచ్చిన తర్వాత నాలుగోసారి ఆయన వీడియోస్ చేస్తాడు. వీడియో చేసి ఇంతకుముందు నేనొచ్చాను, ఇది తిన్నాను, ఇది తిను, ఇది తిను అని చెప్పి తన పక్కన వచ్చిన వాళ్ళకి ఇది బాగుంటది, ఇది బాగుంటది అని చెప్తాడు. ఆయన ముందు ఒకసారి వెళ్లి తిని టేస్ట్ చేసిన తర్వాత 2, 3 సార్లు ఓకే. అంటే టేస్ట్ ఒకేలాగా ఉంది అని చెప్పి అనిపించినప్పుడు అప్పుడు వీడియో చేస్తాడు. అప్పుడు వ్లాగ్ చేస్తాడు. ఇది జెన్యూన్‌గా చేసేవాళ్ళుంటారు. ఎవ్వరైనా గాని ముందు రోజు వెళ్లి తినడము, ఆ ముందు రోజు వెళ్లి తినడము, ఒక 2 టైమ్స్ తినిన తర్వాత ఫ్రీక్వెంట్‌గా మూడోసారి వీడియో చేస్తుంటారు. ఎందుకంటే మనం ఒక కంటెంట్‌ని రిలీజ్ చేస్తున్నాము. అది ఒకళ్ళకి సజెస్ట్ చేస్తున్నాము. మనం ఒకళ్ళకి సజెస్ట్ చేస్తున్నాం అన్నప్పుడు ఈజీగా మనం ఒక అభిప్రాయానికి రాకూడదు. మనం దాన్ని లోతుగా పరిశీలించాలి. మన ఒక అంటే జస్ట్ మన అభిప్రాయాన్ని మనం చెప్పట్ల. మన అభిప్రాయానికి చాలా మంది ఇన్‌ఫ్లుయెన్స్ అవుతున్నారు అని తెలిసినప్పుడు మనం చాలా పగడ్బందీగా దాని గురించి రివ్యూ చేయాలి. అలా రివ్యూ చేసే వాళ్ళే జెన్యూన్‌గా ఉంటారు. అది చాలా తక్కువ మంది ఉంటారనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ప్రొఫెషనల్స్ ఉంటారు. వీళ్ళేం చేస్తారంటే వీళ్ళకి ఏదైతే ట్రావెలింగ్ ఖర్చు ఉంటదో లేదా వ్లాగింగ్ ఖర్చు ఉంటదో ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇవన్నీ ఉంటాయి కాబట్టి వీళ్ళు అక్కడికెళ్తారు. మేము ఫుడ్ వ్లాగ్ చేస్తాము మీ దగ్గర అని చెప్పి వాళ్ళతో ఒక అమౌంట్ మాట్లాడుకుంటారు. అమౌంట్ మాట్లాడుకున్న తర్వాత వాళ్ళు ఆ ఫుడ్ వ్లాగింగ్ చేస్తారు. అంటే ఆ ఫుడ్ తినడము అవన్నీ చేసిన తర్వాత ఇఫ్ ఇన్ కేస్ ఆ ఫుడ్ వాళ్ళకి నచ్చి బాగా ఉండి సూపర్ అనిపిస్తే వాళ్ళు దాన్ని రీల్ షేర్ చేస్తారు. ఆ అమౌంట్ తీసుకుంటారు. రీల్ షేర్ చేస్తారు. లేదు వాళ్ళకి నచ్చలేదు అంటే మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ తోటి వాళ్ళు బిల్ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. మాకంత ఫుడ్ ఏం నచ్చలేదు. మేము దీన్ని ఇప్పుడు ప్ర మేము దాన్ని ప్రమోట్ చేయటమో లేకుంటే మీ దాన్ని మేము ఇప్పుడు రీల్ అప్‌లోడ్ చేసి బాగలేదని చెప్పలేము. మాకు అందుకని మేము రీల్ అప్‌లోడ్ చెయ్యట్లేదు అని చెప్పేవాళ్ళుంటారు. వీళ్ళు చాలా ప్రొఫెషనల్‌గా ఉంటారు. వీళ్ళు ఇంకొకళ్ళుంటారు. ఆ రాయుడు గారి మిలిటరీ హోటల్ అతను చెప్తున్నట్టు తేడా బ్యాచ్. తేడా బ్యాచ్ అంటారనమాట. సో వీళ్ళంటే తేడా బ్యాచ్. మనం కొంచెం ముద్దుగా ద ప్రాబ్లమాటిక్ బ్యాచ్ మాట్లాడుకుందాం. వీళ్ళొస్తారు.
సో వీళ్ళేంటంటే సో వీళ్ళ మైండ్ సెట్ అంటే హోటల్‌లోకి వచ్చినప్పుడు తినడము, ఫ్రీగా తినాలి, డబ్బులు ఇవ్వకూడదు అనే కాన్సెప్ట్ ఒకటే కాదు. దీన్ని మేము పోస్ట్ చేయాలి. సో కాబట్టి నువ్వు మాకు డబ్బులు ఇవ్వాలి అనే ఎక్స్‌ట్రాక్షన్ ఉంటదన్నమాట వీళ్ళ దగ్గర నుంచి. ఓనర్‌ల దగ్గర నుంచి డబ్బులు గుంజాలనుకుంటారు. ఒకవేళ నువ్వు డబ్బులు ప్రాపర్‌గా ఇవ్వలేదనుకో, వాళ్ళు అడిగినంత డబ్బులు ఇవ్వలేదనుకో, నేను నీ దానికి నెగెటివ్ రివ్యూస్ రాస్తాను. ఇది సరిగ్గా బాలేదంటాను. అది బాలేదు, ఇది బాలేదని చెప్తాను. చాలా చెప్తాను. ఇప్పుడు రాయుడు గారి మిలిటరీ హోటల్ అప్పుడు ఆ టైంలో వెంకటేశ్వర స్వామి బొమ్మ దగ్గర ఆపి ఫోటోలు తీసిన వాళ్ళు చాలా మందున్నారు. బొద్దింకలొచ్చిందని చెప్పిన వాళ్ళు చాలా మందున్నారంట. సో ఇలాగ ఆ హోటల్‌ని నెగెటివ్ చేయాలని చెప్పి చాలా మంది అనుకుంటా ఉంటారు. అలాంటి హోటల్స్ చాలానే ఉన్నాయన్నమాట. సో నెగెటివ్ చేస్తూనే ఉంటారు వీళ్ళు. అండ్ డబ్బులు తీసుకొని ఆ చెత్త హోటల్స్ కూడా ప్రమోట్ చేసే వాళ్ళు కూడా ఇదే బ్యాచ్ కిందకొస్తారన్నమాట. అంటే వీళ్ళు ఆడియన్స్‌కి ఎలా ఉన్నా పర్లేదు. సో ఫాలోవర్స్ వచ్చేసిన తర్వాత మనకు డబ్బులొస్తే చాలు, మనం ఏదో ఒకటి ప్రమోట్ చేద్దామని అనుకునే వాళ్ళుంటారు. చిన్న చిన్న హోటల్స్ దగ్గరికెళ్ళి తినేసిన తర్వాత బెదిరించి మేము వ్లాగర్సు, మేము ఇన్‌ఫ్లుయెన్సర్‌లు, నేను హోటల్ పెడితే నీకు ఇంకా అది కూడా ఉండదు, ఇది కూడా ఉండదని చెప్పి సో బెదిరించేవాళ్ళు హైదరాబాద్‌లో బొచ్చెడు మందున్నారు. ఇలాంటి వాళ్ళు. సో ఓ 15,000, 10,000 ఫాలోవర్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టుకొని హడావుడి చేసి చిన్న చిన్న టిఫిన్ బండ్ల దగ్గరికెళ్ళి, హోటల్స్ దగ్గరికెళ్ళి బెదిరించేవాళ్ళు బోలెడు మందున్నారన్నమాట. వీళ్ళలో కొద్దిగా కొంచెం ఎక్కువగా ఫాలోవర్స్ ఉన్న వాళ్ళైతే వీళ్ళు లిటరల్లీ డిమాండ్ చేస్తారు డబ్బులు. వేలల్లో డిమాండ్ చేస్తారు. కొంతమంది లక్షల్లో కూడా డిమాండ్ చేసేవాళ్ళు ఉంటారనమాట. ఇలా చేస్తాము, ఇది చేస్తాము. ఆ హోటల్ మంచిదయిందనుకోండి, ఆ హోటల్‌కి తగ్గట్టు డిమాండ్ చేస్తుంటారు డబ్బులు. చాలా మంది. ఇలాంటి పనులే చేస్తుంటారనమాట వీళ్ళు. సో వీళ్ళ వల్లేంటంటే సో ప్రాపర్‌గా ఏదైతే ఆ రీచ్ రావాలో ఆ హోటల్స్‌కి రీచ్ రావు. సో ఏదైతే రీచ్ రాకూడదో అలాంటి హోటల్‌కి రీచ్ వస్తుంటాయన్నమాట. సో దాని తర్వాత ఫుడ్ తిని ఫుడ్ పాయిజన్ అయ్యి సో పోతే వీళ్ళకేం సంబంధం, వీళ్ళకి డబ్బులొచ్చేసి ఇలా అయిపోయారు కదా! పాపం అలాంటి వాళ్ళే చాలా మందున్నారు. నిన్న మాట్లాడిన అదే కేటగరీకొస్తారు. పాపం ఆయన హోటల్ మంచిగున్నా గానీ ఇలాంటి వాళ్ళ వల్ల ఆయన హోటల్ మూసేయాల్సొచ్చిందంట. ఎందుకంటే ఇన్‌ఫ్లుయెన్సర్‌లు అంత ప్రభావం చూపిచ్చారు వాళ్ళ మీద. వాళ్ళ హోటల్ మీద. సో ఆడియన్స్ నమ్మేస్తారు. ఈజీగా నమ్మేస్తారు. అది ఒకటి కాకపోతే ఒకటి, ఒకటి కాకపోతే ఒకటి. ఇప్పుడు ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక హోటల్ రివ్యూ చేసి అది హోటల్ చండాలంగా ఉందన్నారనుకో, వెంటనే ఈళ్ళు కూడా చేస్తారు గబగబా. ఈళ్ళకేం పని పాట ఏముండదు కదా! వేరే వాళ్ళు కూడా చేస్తారు. అది బాలేదు, బాలేదని వాళ్ళు ఎళ్ళినా ఎళ్ళకపోయినా వాళ్ళు చేస్తుంటారు. అలా నెగెటివ్ పబ్లిసిటీ చాలా ఫాస్ట్‌గా స్ప్రెడ్ అయిద్ది. హోటల్‌కి డ్యామేజ్ జరుగుద్ది. అసలు యాక్చువల్‌గా ఆ హోటల్‌లో మంచిదా? చెడ్డదా? అనేది ఆడియన్స్ కూడా వెళ్లి చూడరు కదా! జనాలు కూడా చాలా తక్కువ మంది ఎళ్తారు. వెళ్ళిన వాళ్ళందరూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌లు పెట్టలేరు కదా! ఈవెన్ దో బాగున్నా కూడా. సో అదన్నమాట వీళ్ళ మెయిన్ బలం. సో ఇలాంటి వాళ్ళు ఉన్నారన్నమాట మొత్తానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ కిరాక్ ఆర్‌పి పెట్టిన ఆ చేపల పులుసు. అది చాలా చండాలంగా ఉందని చెప్పి మా ఫ్రెండ్స్ చాలా మంది చెప్పారు. దానికి హైప్ బోలెడు మంది ఇచ్చారు ఆ టైంలో. కూకట్పల్లిలో పెట్టినప్పుడు బోలెడు మంది హైప్ ఇచ్చారు. ఆ టైంలో మా వాళ్ళు కూడా ఎళ్లి తీసుకున్నారు. అస్సలు బాలేదది. బట్ టూ మచ్ హైప్‌లు ఇచ్చారు. ఎంత హైప్ ఇవ్వాలంటే అంత హైప్ ఇచ్చారు దానికి. సో చాలా మంది వెళ్లి అక్కడ డబ్బులు కట్టి సో సరిగ్గా లేక, మంచిగా లేక ఇబ్బంది పడ్డ వాళ్ళు కూడా చాలా మందున్నారు. సో ఇలాంటి వాళ్ళు చాలా మందుంటారు. అదే నేను చెప్తుంది. డబ్బులు తీసుకొని ఫైనల్‌గా ఇక్కడ కూడా ఎక్స్‌ట్రాక్షన్ పేరుతోటి డబ్బులు తీసుకునే వాళ్ళుంటారు. కమర్షియల్‌గా డబ్బులు తీసుకునే వాళ్ళుంటారు. భయపిచ్చి డబ్బులు తీసుకునే వాళ్ళుంటారు. ఓవరాల్‌గా జెన్యూన్‌గా ఉండే హోటల్స్‌ని నాశనం చేస్తున్నారు. సో ఇలాంటి వాళ్ళని నేనేమంటానంటే ఇలాంటి రివ్యూస్‌ని చూసే బదులు సో మనమే స్వయంగా ఆ హోటల్‌కెళ్ళి టెస్ట్ చేయటమే మేలేమో అనిపిస్తది. సో నమ్మలేకపోతున్నాం జనాల్ని. అదనమాట. హోటల్ మంచిదా? చెడ్డదా? అనేది కూడా. ఇంతకుముందు ఒక రివ్యూని చూస్తే అబ్బా! ఇది అథెంటిక్ రివ్యూరా అనిపిచ్చేది. బట్ ఇప్పుడు ఆ రివ్యూయర్స్ కూడా ఎవరైతే ఫుడ్ బ్లాగర్స్ చేస్తుంటారో వాళ్ళు వాళ్ళిచ్చే రివ్యూస్ కూడా డబ్బులు తీసుకొని రివ్యూస్ ఇస్తున్నారేమో అని అనిపిస్తా ఉంటది. అలా ఉంటదనమాట. అది. సో మీరు అలాంటివేమన్నా ఫేస్ చేస్తుంటే కామెంట్ చేయండి మీ ఒపీనియన్‌ని. లాస్ట్ వరకు ఎవరైనా ఛానెల్‌ని చూసుంటే, వీడియోని కానీ చూసుంటే సో సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.